అమర్ అంజుతో, అంజు ఆ రోజు రణవీర్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, నువ్వు దేని చూసి భయపడవు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఒక పెద్ద లేడీ షాడో చూశాను, అంతే, కళ్ళు తిరిగి పడిపోయాను, తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అప్పటి వరకు టెన్షన్ పడి, అంటే ఇది ఆ రోజు రాత్రి ఏమీ చూడలేదన్నమాట, అనవసరంగా నేనే టెన్షన్ పడ్డాను అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడు రాతోడు అంజుతో, అందుకే ఆ దిక్కుమాలిన ఫైటింగ్ గేమ్స్ ఆడొద్దని చెప్పాను, పగలంతా అవి ఆడి రాత్రి ఇలా కలకని భయపడడం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఏంటి అది కలనా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అంతే అయ్యి ఉంటుంది అని రాతోడు అంటూ ఉంటే, ఒకసారి నిద్రలో కూడా ఇంతే డాడ్, మమ్మల్ని అందరినీ కూడా కొట్టింది. అప్పుడు అంజుని నిద్ర లేపి మేము వాటర్ తాగించి పడుకోబెట్టామని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. సారీ డాడ్, ఇకపై మేము అటువంటి గేమ్స్ ఆడము అని చెప్పి అంజు అనామిక మీద ఒట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్తో, డాడ్ మా రూమ్లో అయితే మాకు కంఫర్ట్గా ఉంటుంది, మేము మా రూమ్లోకి వెళ్ళిపోతామంటూ, పదండి సోల్జర్స్ వెళ్దామంటూ ఇక మిగతా పిల్లల్ని అనామికను తీసుకొని అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమర్ బాగీతో, చూడు బాగీ, పిల్లల ఫోన్స్లో ఇకపై ఆ గేమ్స్ ఉండడానికి వీల్లేదు, వాటిని అన్ఇన్స్టాల్ చేసేయని చెప్పి అంటూ ఉంటే, అలాగే అండి, కానీ ఇప్పుడు జరిగిన దానికి అంజుకి దయచేసి పనిష్మెంట్ ఇవ్వద్దు అని బాగి అంటుంది. సరే అని చెప్పి అమర్ అంటాడు. ఇక ఆ తర్వాత రాతోడు అమర్తో, సార్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు, ఖాళీ హాస్పిటల్లో ఉన్నాడట, స్పృహలో లేడట అని చెప్పి అంటూ ఉంటే, ఇన్స్పెక్టర్ని అడిగి ఎప్పటికప్పుడు ఖాళీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండని చెప్పి అమర్ అంటాడు. మరోపక్క ఖాళీని హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇకప్పుడు మంగళని తీసుకొని పోలీసులు హాస్పిటల్కి వెళ్తారు. ఇకప్పుడు డాక్టర్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, ఖాళీ కత్తిపొడితో మా హాస్పిటల్కి వచ్చాడు, అతనికి బాగా బ్లీడింగ్ అయింది, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, కొద్దిసేపటికి ఆయన స్పృహ కోల్పోయారు అని చెప్పి అంటూ ఉంటే, మా తమ్ముడికి ఏం కాదు కదా డాక్టర్ అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే పర్వాలేదు, కానీ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే కానీ ఏ విషయం చెప్పలేమని వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత మంగళ కాలిని చుట్టానికని లోపలికి వస్తుంది. ఒరే తమ్ముడు, నువ్వు ఇలా అవ్వడానికి ఎవర్రా కారణం అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటే, అప్పుడు ఇన్స్పెక్టర్ ఆక్సిజన్ మాస్క్ తీసి ఖాళీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఖాళీ మా అంటూ మనోహరి పేరు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి, సార్ ఇటువంటి కండిషన్లో స్టేట్మెంట్ తీసుకోవడం అవసరమా, అతని ప్రాణాలకే ప్రమాదం, దయచేసి కొద్ది రోజులు వెయిట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఇన్స్పెక్టర్ బయటకు వచ్చి మంగళతో, చూడండి మేడం, మిమ్మల్ని తప్ప లోపలికి ఎవరిని కూడా ఎలో చేయం, డాక్టర్లు కానీ నర్సు కానీ ఎవరు వచ్చినా సరే మా మనిషి వాళ్ళని చెక్ చేసే లోపలికి పంపిస్తారు, అతని గురించి మీరేమీ వరి అవ్వకండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మంగళ, మనోహరి, నా తమ్ముడికి ఒకవేళ ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అని తెలిస్తే అప్పుడు నీ సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఇక మనోహరి తన గదిలో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఖాళీగాడు స్పృహలోకి రాకూడదు, వాడు స్పృహలోకి వచ్చి నా పేరు చెప్పకుండా ఉండాలంటే వాడిని హాస్పిటల్లోనే లేపేయాలి, కానీ ఎలా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే రణవీర్కి ఫోన్ చేస్తుంది. రణవీర్, నిన్ను కాపాడబోయి నేను ఖాళీని పొడిచాను, ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యేలాగా ఉన్నాను, నువ్వే నన్ను ఎలాగైనా సరే కాపాడాలి, ఆ ఖాళీగాడిని నా పేరు చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఆ ఖాళీగాడిని హాస్పిటల్లో లేపేయాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నీకు ఇంత హెల్ప్ చేసినా నాకు ఈ చిన్న హెల్ప్ చేయవా అని మనోహరి అడుగుతూ ఉంటే, ఏంటి మనోహరి తెలివి ప్రదర్శిస్తున్నావా, ఆ ఖాళీగాడు ఎందుకు నన్ను చంపడానికి వచ్చాడో నాకు తెలియాలి, అప్పటి వరకు వాడు ప్రాణాలతోనే ఉండాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి టెన్షన్ పడుతూ, వాడిని పంపించింది నేనే అని తెలిసిన మరుక్షణం నువ్వు నన్ను చంపేస్తావు రణవీర్ అని చెప్పి మనోహరి ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క బాగి మంగళకి ఫోన్ చేస్తుంది. పిన్ని, మామయ్యకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, కొద్ది రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. మామయ్య స్పృహలోకి వచ్చాడా, ఏమైనా చెప్పాడా అని బాగి అడుగుతూ ఉంటే, లేదు బాగి, స్పృహలో ఉన్నాడు, కానీ డాక్టర్లు ఎక్కువగా మాట్లాడిచ్చొద్దని అంటున్నారు అని చెప్పి మంగళ అంటుంది. ఇక అమర్ ఫోన్ తీసుకొని, మంగళ గారు, ఖాళీ విషయంలో మీరేం కంగారు పడకండి, అంతా కూడా నేను చూసుకుంటాను, డాక్టర్లతో నేను మాట్లాడతాను అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటాడు.
ఇక దాంతో మనోహరి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరో పక్క బాగీకి కరుణ ఫోన్ చేస్తుంది. వసే బాగి, ఏంటే పూజ ఎలా జరిగింది అని చెప్పి కరుణ అడుగుతూ ఉంటే, నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు కదా, పూజకు రాలేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అర్జెంటుగా మన మేనేజర్ రమ్మని చెప్పాడు, అందుకే రావాల్సి వచ్చిందని చెప్పి ఇక కరుణ అంటూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇంటికి రావచ్చు కదా అని బాగి అంటూ ఉంటే, మన మేనేజర్ గురించి నీకు తెలుసు కదా, ఒక్కసారి ఆఫీస్కి వచ్చావంటే మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఉండదు. చిన్ని అక్క, రఘు అన్నయ్య ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నైకి వెళ్తున్నారు. నువ్వే ఇక్కడికి రావచ్చు కదా, సరదాగా అందరం కలిసి లంచ్కి బయటకు వెళ్దామని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, సరే మా ఆయన్ని పర్మిషన్ అడిగి వస్తాను అని చెప్పి అలా అమర్ దగ్గరికి వస్తుంది. ఇక అమర్ రెడీ అవుతూ ఉంటాడు. అలా అమర్ రెడీ అవుతూ ఉంటే బాగి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ కోసం ఇక అలా కంగారుగా అమర్తో, ఏవండి బెల్ట్ కావాలా, కర్చీఫ్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ బెల్ట్ని కర్చీఫ్ని చూపిస్తాడు. ఓ తీసేసుకున్నారా అని చెప్పి బాగి కంగారుగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతకీ మీకేం కావాలండి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో బయటకు వెళ్ళాలి, మీ పర్మిషన్ కావాలని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు అని అమర్ అంటాడు. ఇక దాంతో బాగి, మా ఫ్రెండ్ కరుణ ఉంది కదా, తనని కలవడానికి వెళ్ళాలని చెప్పి బాగి అంటుంది. నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదనుకుంటా. నువ్వు బయటకు ఎందుకు వెళ్తున్నావని అడగడం లేదు, నా పర్మిషన్ ఎందుకని అంటున్నాను. చూడు బాగి, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ ఇంట్లో పని చేస్తున్న మనిషివి కాదు అంటూ అలా అమర్ బాగిని ప్రేమగా పట్టుకొని చెబుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, నాకేం అర్థం కాలేదండి, కొంచెం మీరేం చెప్పారో 3 ముక్కల్లో చెప్తారా అని బాగి అంటూ ఉంటే, చూడు బాగి, పెళ్ళైన తర్వాత నీ జీవితం ఏమీ మారలేదు, మారకూడదు కూడా. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండొచ్చు. బయటకు వెళ్ళాలంటే నా పర్మిషన్ కానీ అమ్మ వాళ్ళ పర్మిషన్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబం నీకు బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు అని చెప్పి అమర్ బాగితో అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా అని అమర్ అడుగుతూ ఉంటే, అర్థమైనట్టుగానే ఉంది, కానట్టుగా కూడా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో నేను ఇప్పుడు ఏం చెప్పాను అని అమర్ అంటూ ఉంటే, మనం బయటకు వెళ్తున్నాం, అందుకు మీరు నన్ను పర్మిషన్ అడుగుతున్నారు అని చెప్పి బాగి ఎమోషనల్గా ఏదేదో మాట్లాడేస్తుంది. ఇక అలా బాగి తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటే అప్పుడు అమర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి బాగితో అంటూ ఉంటాడు. ఏం లేదులేండి, మీరు నాకు ఏం చెప్పారో అర్థం అవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి అలా బాగి ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మొత్తానికి అమర్ అయితే బాగిని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.